వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంను ప్రతిపాడులో ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా. టీడీపీ నాయకురాలు ఎటుకూరి నాగమణి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ దేవస్థానం అభివృద్ధికి చర్యలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంను ప్రతిపాడు తోట వీధిలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య పాలనను, గత పాలనలో జరిగిన రాక్షస పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే స్థానికులను కోరారు. పార్టీ శ్రేణులతో కలిసి కరపత్రాలు పంచుతూ నిర్వహించిన ఈ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఎన్డీఏ కూటమి పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యే అడిగినప్పుడు స్థానికులు అద్భుతంగా ఉంది అని, ముఖ్యంగా రోడ్లు బాగున్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని సంతోషం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. దీని మీద మేము పథకాలు అన్ని ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బియ్యం కూడా ఇంటింటికి వచ్చి మాకు ఏమి అన్నా కూడా నిన్న కూడా వచ్చారండి. మాకు ప్రతి కూడా చక్కరగా ఉన్నాయి. మాకు ఏ లోటు లేదు. మాకేం సమస్యలు లేవండి. అన్ని వస్తున్నాయండి. మాకేం సమస్య వచ్చేది ఇప్పుడు మేము వచ్చి తెలియపరుచుకుంటాం కదండి. మాకు అటువంటి ఏమి లేవండి. తిరుపతి వచ్చిన తర్వాత మాకు అన్ని చక్కగా వస్తున్నాయండి. మాకు ఏమీ తేడా లేదు. మేము కావాలని కోరుకున్నామండి. కోరుకున్నా కానీ మాకు అన్ని కూడా చక్కగా వస్తున్నాయండి. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇక్కడికి వచ్చి ఇస్తారండి. పక్కన దగ్గర ఇక్కడికి వచ్చి కూర్చొని అందరినీ నేను ప్యాకేజ్ అన్ని తీసుకుంటాను. అన్ని కూడా వస్తున్నాయండి. కంపల్సరీ అన్ని పెద్ద మాకు ఏ లోటు లేదండి. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సక్కరంగా అన్నీ అంటున్నాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో పర్యటించి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని స్థానిక ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకురాలు ఎటుకూరి నాగమణి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వృద్ధులు వితంతులకు 4,000, దివ్యాంగులకు 6,000 అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాసబాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, కంచుమర్తి లావణ్య, కౌజు నెహ్రూ, చీడిక మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తొలడుగు కార్యక్రమం ఘనంగా మా అబ్జర్వర్ కుడిపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా రైతుల గురించి చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో రైతులకి పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవటం తప్ప ఆయన బలవంతంగా రీసర్వే అన్న ఒక పేరుతో రైతుల భూముల హద్దులు మార్చి రైతుల మధ్యన గొడవలు పెట్టిన వ్యక్తి. అలాగే రైతులకి వ్యవసాయంలో ధాన్యం తోలటమే కానీ డబ్బు చూసిన పాపాలు లేదు. వాళ్ళు వడ్డీలు కట్టి 6 నెలలు 9 నెలలు అవుతేనే కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు.
ఇది గత మన 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పద్ధతి ఆయన అవలంబించారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే అటు గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇమీడియట్ గా 1000 కోట్లు కడతాం జరిగింది. ఈ రోజు ధాన్యం అమ్మగానే ఖచ్చితంగా 10 రోజుల్లో వాళ్ళ డబ్బులు పడుతున్నాయి. పడకపోతే మాకు చెప్పండి, సివిల్ సప్లైస్ వాళ్ళని అడుగుతూ అది ఇమీడియట్ గా క్లియర్ చేస్తాం కూడా ఉన్నదని తెలియజేస్తూ, అంతేకాకుండా రైతుకి రావాల్సిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో రైతు భరోసా కలిపేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల రోజుల్లో ఆ డబ్బులు కూడా అందరికీ అందుతాయని తెలియజేస్తున్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం 2వ రోజు కోరంగి గ్రామంలో నిర్వహించినందుకు మన కనకంశెట్టి బాబీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మన కుడుపూడి సత్యబాబు గారు, అలాగే వెంకే బాబా గారు, అలాగే మన నులుకుత్తి వెంకటేశ్వరరావు గారు, మరి నెహ్రూ గారు అందరూ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి మా తోరం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే మరి ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ గా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బాగా స్పందించి బాబు గారే సీఎం గా ఉండాలి అని చెప్పేసి దీవెంతా ఉన్నారు. అలాగే మేము కూడా బాబు గారు 10 కాలాల పాటు సీఎం గా ఉండి ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసినందుకు, అలాగే మన రాష్ట్రాన్ని ఇంత ముందడుగు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు ఏటుకూరి నాగమణి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ. తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ దేవస్థాన అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పేర్కొన్నారు. పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సానా సతీష్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్పతో కలిసి దర్శించుకున్నారు. ఈవో వడ్డీ శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్పకు ఘన స్వాగతం పలికారు. శృంగార వల్లభ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశిష్టతను ఎంపీ సతీష్ కు ఈవో వడ్డీ శ్రీనివాస్ వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ మెయిల్ల కృష్ణమూర్తి, రాజా సూరిబాబురాజు, నూనె రామారావు చౌదరి, అడబాల కుమారస్వామి, కొత్తెం శ్రీనివాసరావు, రేలంగి వెంకట్రావు, రేలంగి బుజ్జి, కొమ్మిరెడ్డి బుజ్జి, కేడారి నల్లబాబు, పేకేటి వెంకటేశ్వరరావు, ఎలిశెట్టి నాని, తుమ్మల నాని, జలదాని సుబ్రహ్మణ్యం, పచ్చిపాల సతీష్, దేవేల సతీష్, చాగంటి గోపాలకృష్ణ, అంబటి సత్యనారాయణ, గుత్తుల సూర్యావతి తదితరులు పాల్గొన్నారు. సువనశుద్ధ ఆదిమజనోర్మయామిన్ ఉదయర్పూరే నాగవనికుంకాంబోలం శ్రీభోధమేత శ్రీ శృంగారబలహస్పాశవతాయ నమః తాంబోలం సమర్పయామి. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణం గోపమయ భక్తనార శ్రీ భక్తాయ కృషే హరియో వివాహం గీతాంబరసగ్రే సాక్షాత్ మన్మధమన్మదాహం మరుద పరమాత్మ పారం బ్రహ్మ పారం యోగ పరమాత్మ. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, తిరుపతి గ్రామ సర్పంచ్ మొయిల్ల కృష్ణమూర్తి, బొల్ల వెంకటరమణ, అడబాల కుమారస్వామి, రాజా సూరిబాబురాజు, నూనె రామారావు, ఎలిశెట్టి నాని, కంటె జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, కొత్తెం శ్రీనివాసరావు, చాగంటి గోపాలకృష్ణ, రేలంగి వెంకటరమణ, కొమ్మిరెడ్డి బుజ్జి, పచ్చిపాల సతీష్, తోట రామకృష్ణ, పడాల రాఘవ, గుత్తుల సూర్యవతి, జలదాని సుబ్రహ్మణ్యం, భీమలింగం బాబులు, నల్లబాబు, కందుల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సెట్టిబిలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గురువారం కాకినాడ రూరల్ తూరంగి గ్రామం నందు పర్యటించి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని స్థానిక ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకురాలు ఎటుకూరి నాగమణి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వృద్ధులు వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000 అందిస్తున్నారన్నారు. పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవటం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, నరుకుర్తి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, కంచుమర్తి లావణ్య, కౌజు నెహ్రూ, చీడిగా మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమంలో నిన్న మొదలు పెట్టాం. రాజమండ్రి రూరల్లోనే నిన్న 47వ డివిజన్లోని, అలాగే ఇంద్రపాలెం గ్రామంలోని చేసాం. ఈరోజు తోరంగి గ్రామంలోనే డ్రైవర్స్ కాలనీలో మొదలెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో లోకేష్ గారు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళడం వాళ్ళే ఇక్కడ మాకు ఈ 5 సంవత్సరాల్లో చాలా బాధలు పడ్డామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకించి వాటర్ కూడా వచ్చేది కాదు, కానీ మన ఎన్డీఏ కూటమిలో ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పైపులు కూడా సరి చేయించడం వల్ల మంచి వాటర్ కూడా క్లియర్గా వస్తుంది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వేసి ఇప్పుడు ఈ స్కూళ్ళు తెరిచే టైంలో నిజంగా మా నెత్తి మీద పాలు పోసారు ఆయన మహానుభావుడు. ఎందుకంటే 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకు తల్లికి వందనం వేసి మా పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకోవడానికి వెళ్తుంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో 2 వేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం అని చెప్పి మోసం చేసి ఒకరికే వేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు. అలాగే అన్ని రకాలుగా మద్యం రేట్లు పెంచి ఇంట్లో మగవాళ్ళందరినీ ఈ మద్యం వైపు బానిసం చేసి మొత్తం ఉన్న డబ్బంతా మద్యానికే సరిపోయింది. మాకు ఈ రోజు మా కష్టపడి వెళ్ళి వచ్చిన గెట్టుకుంటూ 100-150 రూపాయల లోపల అది అయితే మిగతా డబ్బులన్నీ కూడా ఇంట్లో ఇచ్చి మమ్మల్ని ఈ రోజు కుటుంబాన్ని అందరం కూడా ఆదుకుంటున్న మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ అయితే సమస్యలు ఉన్నాయని అడిగితే సమస్యలు అయితే ఏమీ లేవు అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వం ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే వార్డు సచివాలయం సెక్రటరీలు కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఏ విషయం తెలుసుకుని ఎమ్మటనే పరిష్కరిస్తున్నారు. ఆ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఉండే ఇంకో 20-25 సంవత్సరాలు ఆయన పాలన కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మహిళలు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మన ఆగస్టు 15 నుంచి మహిళా ఆర్టీసీ ప్రయాణం కానించి ఇంకా వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే సూపర్ 6 మనం ఇచ్చామో అన్నీ కూడా అమలు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రయాణిస్తుంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజైనా జనాల్లోకి వచ్చాడా? కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 1 సంవత్సరంలోనే మొత్తం అందరి దగ్గర కూడా జనాల్లో తిరుగుతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్లనే మేము ఈ రోజు జనాల్లో తిరగలుగుతున్నాం. ఆయన హామీలు నెరవేర్చలేదు కాబట్టి 5 సంవత్సరాలు కూడా అతను కూడా పరకాలు చుట్టుకుని మొత్తం బయట తిరిగాడు. రైతులను ఇబ్బంది పెట్టాడు. 3 రాజధానులు అన్నాడు. కనీసం ఎక్కడా కూడా ఇటుక పెట్టలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పక్క, అలాగే అమరావతి పక్క, ఎంతో ఇంపార్టెంట్ అయిన స్టీల్ ప్లాంట్ ఓ పక్క, అలాగే రైల్వే జోన్ ఓ పక్క, మొత్తం అన్ని కూడా సకాలంలో ఓ పక్కన అవి చేస్తూ అభివృద్ధి చేస్తూ ఓ పక్కన సంక్షేమం ప్రతి కూడా ఇచ్చిన మాటకు నెరవేరుస్తూ అందరినీ కూడా కలుపుకునే ప్రతిదీ కూడా P4 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంచెం చిన్న వాటిలో వాళ్ళందరినీ P4 పథకం పెట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చూస్తాం. ప్రతి కంపెనీలతో మాట్లాడి ఒక 500 మంది పిల్లల్ని 1000 మంది పిల్లల్ని కూడా ప్రత్యేకంగా ఈ P4 పథకంలో చదివిస్తూ వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఏ సీఎం కూడా మనం చూడలేదు. పెన్షన్ ఇవ్వడానికి ప్రత్యేకించి 1వ తారీఖు 2వ తారీఖు నాడు ఆయన ప్రత్యేకించి గ్రామాలు ఎక్కడైతే లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయో అలాంటి గ్రామాలను ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ కారులో ఎక్కించుకొని వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని అన్ని రకాలుగా ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి ఒక సీఎం గారే ప్రత్యేకించి వస్తున్నారంటే ఇలాంటి సీఎంని మనం ఎప్పుడు చూడలేదు, చూడబోము. ఇలా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాంటి పార్టీలో పనిచేస్తున్నది మేము నిజంగా గర్వపడుతున్నాం. పాఠశాలలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని వాటిని నిర్మూలించాలంటే గురువారం కాకినాడలోని ఎంఎస్ఎన్ విద్యా సంస్థల్లో పాఠశాల యజమానులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీఈ ఐఎఫ్ న్యాయ సలహాదారు ఎం శ్రీ విజయ మాట్లాడుతూ ఆర్టీసీ 12/1 సి ప్రకారం
అర్హతల పరిశీలన లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలని కొంతమంది అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలపై ఒత్తిడి తేవటం, షోకాజ్ నోటీసులు జారీ చేయటం లేదా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని దాన్ని విరమించుకోవాలని విజయ్ అన్నారు. కొంతమంది అధికారులు స్వచ్ఛందంగా 3 సభ్యుల కమిటీలను నియమించి కొందరు వ్యక్తుల నుంచి వచ్చిన అభ్యంతరాలు ఆధారంగా పాఠశాలలపై అసంబద్ధంగా తనిఖీలు నిర్వహించి దురుద్దేశంతో చర్యలు తీసుకోవటం చాలా దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో కాకినాడ డివిజన్ అధ్యక్షుడు బి చక్రపాణి, పిఠాపురం డివిజన్ అధ్యక్షుడు ఎస్వివిజి ప్రకాష్, తాళ్లరేవు వర్మ, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎం శృతిరెడ్డి, ప్రతిపాడు డివిజన్ అధ్యక్షుడు డివి రమణ, కాకినాడ రూరల్ అధ్యక్షుడు బి రామచక్రపాణి, పిఠాపురం వసంత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తా ఉన్నారో ఆ తీరుకి నిరసనగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలన్నీ కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తా ఉన్నాయి. మరి ఈ రోజు ఒక్కరోజు పాఠశాలన్నీ కూడా మూసివేస్తూ నిరసన తెలియజేశాం. ముఖ్యంగా ఈ 12C అడ్మిషన్స్ ప్రక్రియలో గత 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కోర్టు కొట్టేయడం, తద్వారా ఈ 2025-26 సంవత్సరానికి ఇంకా ఫ్రెష్ గా గైడ్ లైన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా లాటరీ పద్ధతిలో మరి అడ్మిషన్స్ అలాట్ చేయడం అనేటువంటిది ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తాను. మరీ ముఖ్యంగా ఈ రోజున అలాట్ అయినటువంటి విద్యార్థుల తాలూకా క్రెడిబిలిటీ అంటే నిజమైన లబ్ధిదారుడా కాదా అని వెరిఫికేషన్ వాళ్ళు చేయకపోగా అధికారులు మేము మమ్మల్ని కూడా చెయ్యొద్దు, మీరు ఖచ్చితంగా అడ్మిషన్స్ అలాట్ చేయాలని చెప్పి మమ్మల్ని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం, సమ్మర్ వెకేషన్స్ లో కూడా మమ్మల్ని బలవంతంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్నింటిలో పాల్గొవాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఆ ఎంఈఓ సిఆర్పి స్థాయిలో కూడా అధికారులందరూ కూడా రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లో వార్ ఫుటింగ్ మేనర్ లో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది తీవ్రంగా మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తాను. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాము. చట్టంలో ఏవైతే మనకు ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయో ప్రొవిజన్స్ దాని ప్రకారంగా కనుక చేసినట్టయితే ప్రతి ప్రైవేట్ కరెస్పాండెంట్ కూడా అధికారులు వెంటుంటాం. మనం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అమలు పూర్తి స్థాయిలో విద్యాశాఖ చట్టం అమలు చేసుకోవాలని మేము అధికారులు విజ్ఞప్తి చేస్తాం. పసలపొడి గ్రామంలో మొహరం నెలకు పురస్కరించుకుని 7వ రోజును బుధవారం రాత్రి అగ్నిగుండంలో నడిచి ముస్లిం భక్తులు తమ సంతాపాన్ని తెలిపారు. షేక్ బుల్ బాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుతగా పీర్లను పూల హారతులతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి అగ్నిగుండంలో నడిచారు. అనంతరం అన్నవాయితీ ప్రకారం జడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి ఇంటి వద్దకు చేరుకుని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలేశ్వరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ చట్టాలపై మిషన్ వాత్సల్య పేరిట నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని బాలల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వారి కర్తవ్యాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్ని చట్టాలున్నా ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా మనిషిలో పరివర్తన ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని ఎమ్మెల్యే అన్నారు. బాలల వికాసం కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా వారి వికాసానికి తోడ్పాటు అందించవలసిన ఆవశ్యకత అధికారులపైన సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే అన్నారు. బాల్య వివాహాలు, బాలల అమ్మకం, బాలల శ్రమ దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ వంటి అంశాలపై లోతైన అధ్యయనం ద్వారానే వ్యవస్థలో మార్పులు తీసుకురాగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ మన వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలంలో ఇట్లన్నింటినీ పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పిస్తూ మనం ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో నన్ను ప్రదర్శన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిమిషం అన్నట్టు
ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత కూడా నేను నిజంగానే ఈ శాఖలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ వేలూరు మండలంలోనే అసంపూర్ణంగా ఉండిపోయిన అంగన్వాడీ కేంద్రాలని లబ్ధిదారులైన తల్లి బిడ్డ అంటే అక్కడ ఆ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఇబ్బందులు చూసి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి, ఆ బిల్డింగ్లు అవి పూర్తి చేయాలి. ఎందుకంటే మీరు కూడా అక్కడ ఉన్నప్పుడు మీకు తగిన సౌకర్యం లేనప్పుడు మీ కర్తవ్యం అన్నది పూర్తిగా నిర్వర్తించలేరు. అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదని నేను దాదాపు మర్రివీడు, రవణయ్యపేట, పెదనాపిల్లి కేంద్రాలకు 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వీటిని కూడా త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఆ శాఖలు కూడా అందరికీ ఆ కార్యక్రమం ఆ బిల్డింగ్లన్నీ త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా మీరు నాకు చెప్పడం ద్వారా. పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్ చేసుకున్న కొండా సుస్మిత వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు, ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి. ఒక్కొక్కరికి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. మా కూతురు తొందరపడి అన్నదో ఆలోచించి అన్నదో నాకు తెలియదు. కొండా మురళి సురేఖ దంపతులకు వారసురాలు. నా కూతురు తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం తనకు ఉంది. తన ఆలోచనను మేము కాదనలేం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం. కోరిక ఉండటంలో ఎలాంటి తప్పు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతాం. కొండా సురేఖ ఒక కారులో తిరుగుతుంది, కొండా సుస్మిత పటేల్ ఒక కారులో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండమని చెప్పదు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది మండలం పరకాలు 15 రేఖమ్మ గారి ఎమ్మెల్యే. మా ఊళ్ళో గుట్టలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. నాకు తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకే. దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పే. నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు రాజకీయ ప్రలోభాలకు లొంగితే ప్రభుత్వ అధికారులు విలువలు కోల్పోతారని మాజీ సొసైటీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవలూరి భక్తవత్సలరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం వద్ద వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడులో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు నూతన సాంప్రదాయాలకు తెరతీస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులకు దళితులను బలి చేస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నట్లుగా విచారణ జరపాలని ఏపీఓపై ఫిర్యాదు చేసిన జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ
తో సహా 5 మంది దళితులపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. కేసు విచారణ జరిపే క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పక్కన పెట్టుకుని విచారణ చేయటం సబమేనా అని ప్రశ్నించారు. అధికారం ఎవరి సొత్తు కాదని, అక్రమ కేసులు బనాయించడం సరికాదని, రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ దళితులపై చేయటం ప్రజాస్వామ్యంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నెదురుమల్లి హిమకుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, పెంచల్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర రెడ్డి, వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. అనేక సందర్భాలలో మీడియా కూడా మాకు గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాలను, అకృత్యాలను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షం మీద ఉంటుంది. కానీ సంవత్సరం పూర్తయిన దాకా ఈ మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో కూడా మీడియా ముందుకు రానటువంటి పరిస్థితి. అనేక పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగాయి ఈ మండలంలో. ఒక పేదవాడు, ఒక అరెకరా, ఒక దళితుడు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిని రెవెన్యూ అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకువచ్చి గడ్డి ముందు కొట్టించినటువంటి సంఘటనలు కూడా 2-3 సంఘటనలు ఈ మండలంలో జరిగాయి. అయినా ప్రజాస్వామిక వ్యవస్థలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయినప్పుడు ప్రతిపక్షంగా మా ముందుండేటువంటి ఆల్టర్నేటివ్స్ 2 ప్రత్యామ్నాయం. ఒకటి న్యాయ వ్యవస్థ, ఒకటి మీడియా. న్యాయ వ్యవస్థ ద్వారా కొంతమందికి జరిగినటువంటి అన్యాయాలను సరిదిద్దేదానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రయత్నం చేశాము. 3 కేసుల్లో ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయి పేదవాడికి న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కొన్ని చేయగలిగాం. మిగిలినటువంటివి మీడియా ముందుకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిపాడులో ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభారాజా. టీడీపీ నాయకురాలు ఎటుకూరి నాగమణి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ దేవస్థానం అభివృద్ధికి చర్యలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.